హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ. ఇదైతే నా డైలీ రొటీన్ వ్లాగ్ లాగే. మండే మార్నింగ్ వ్లాగ్ ఇది. అండ్ ఈరోజు లాస్ట్ కార్తీక సోమవారం కదా! వ్లాగ్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేస్తున్నా. యాజ్ యూజువల్ నా డే అయితే మార్నింగ్ హాట్ వాటర్‌తోనే స్టార్ట్ అవుతుంది. అందుకే ఇక్కడ నీళ్లు కాయడానికి పెట్టేసుకున్నాను. అండ్ నీళ్ళెప్పుడూను కూర్చొని తాగాలి. దట్ టూ మార్నింగ్ తీసుకుంటున్నామంటే మలాసనాలోనే కూర్చొని తాగాలి. బట్ ఈరోజు కొంచెం లేట్‌గా లేచాను గాబట్టి హడావిడిలో అలాగే తాగేస్తున్నాను. అండ్ నేను చానా వీడియోస్‌లో చెప్పాను. లైక్ మార్నింగ్ మనం వార్మ్ వాటర్ తీసుకునే గనుక మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో మనలో ఉన్న టాక్సిన్స్ బయట వేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకటేంటంటే నౌ ఎ డేస్ ఒక 3 మంత్స్ ఇంకా అనుకుంటాను. ఎంత లేట్ అయినా లేక ఇంకేదైనా వర్క్ ఉన్నా కూడా నేను మార్నింగ్ యోగా చేయడం అస్సలు మిస్ అవ్వడం లేదు. అయితే ఎర్లీ మార్నింగ్ యోగా చేస్తా. లేకపోతే రిషి స్కూల్‌కి వెళ్ళిపోయినాక యోగా చేసి తర్వాత ఆఫీస్‌కి రెడీ అవుతున్నాను. లైక్ నాకేంటంటే ఇదొక హాబీ లాగా అయిపోయింది. అండ్ మ్యాండేటరీగా ఉండాల్సిన వర్క్ లాగా అయిపోయింది. నేను చేసిన యోగా చూపించలేదు. జస్ట్ మెడిటేషన్ గురించి మాత్రమే ఇక్కడ చూపిస్తున్నా. అండ్ నా బాడీలో చాలా వరకు చేంజెస్ అవుతున్నాయి ఇలా చేయడం వల్ల కూడాను. నా ఫస్ట్ చేంజ్ అయితే పీసీఓడీ అండ్ ఆల్సో నాకు పీరియడ్ క్రమ్ప్స్ గానీ, ఆహ్, బ్యాక్ పెయిన్ గానీ, ఇలాంటివి చాలా మూడ్ స్వింగ్స్ గానీ చాలా వరకు తగ్గాయన్నమాట. యోగా అయితే ఇది నాకు బెస్ట్‌గానే హెల్ప్ అయింది. తర్వాత నేనిక్కడ జర్నలింగ్ రాసుకుంటున్నా. కొంచెం లైటింగ్ ఓవర్‌గా అనిపిచ్చింది. బట్ ఎందుకిలా వచ్చిందో నాకు ఐడియా లేదు గానీ, ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నా ఆహ్, చాలా బ్రైట్‌నెస్ వచ్చేసింది. ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి. నేను నార్మల్‌గానే పెట్టాను. బట్ ఫ్రంట్ కెమెరా ఇలా అయిపోయింది. నా జర్నలింగ్ అంతా ప్లాన్ చేసుకున్న తర్వాత బ్యాక్ టు నా వర్క్స్ అన్నమాట. అండ్ ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్‌కి నేను సోయా చంక్స్ వేసి టమాటో రైస్ చేస్తున్నా. రిషికి టమాటో రైస్ అంటే చాలా ఇష్టం. వీక్లీ వన్స్ అయినా ప్లాన్ చేసుకుంటాను టమాటో రైస్ చేయడానికి. ఇక్కడ నేను వేడి నీళ్ళలో సోయా చంక్స్‌ని వేసి నానబెట్టాను. అండ్ ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుంటున్నా. చిన్న ఒక పేస్ట్ లాగా బ్యాడగి మెణిసినకాయ అంటాము కదా! అది. అండ్ నార్మల్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫస్ట్ ఒక గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం బరగ్గా గ్రైండ్ అయిన తర్వాత మనం టమోటాస్‌ని ఎన్ని కావాలో అన్ని ప్యూరీగా గ్రైండ్ చేసుకోవాలి. నేను యాక్చువల్లీ ఒక 2, 3 వేస్‌లో చేస్తానన్నమాట. సింపుల్ వేస్. ఒక్కొక్కసారి ఒక్కొక్క వేలో చేస్తాను. సో దట్ బోర్ కాకుండా ఉంటది. అండ్ రెసిపీ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. టమోటాస్ ఇలా క్యూబ్స్‌లా కట్ చేసుకున్న తర్వాత ప్యూరీగా అంటే స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇంకొక 2 టమోటాస్ అలాగే కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ రిషి అయితే ఈరోజు కరాటే క్లాస్‌కి వెళ్ళలేదు. తనకేదో కుట్టిందనమాట కాలు మీద లైక్ కందిరీగ లాంటిది. దానివల్ల కాలు కొంచెం స్వెల్లింగ్‌గా ఉంది. పంపియలేదన్నమాట. రిషిని లేపిచ్చేసి రెడీ అవ్వడానికి పంపించా. ఇక్కడైతే నేను కుక్కర్‌లో ఆయిల్ అండ్ ఘీ వేసుకొని, తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ ఆనియన్ వేసి ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు మనం చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న టమోటోస్ అండ్ ప్యూరీ చేసి పెట్టుకున్న పేస్ట్ 2 వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్ కొంచెం పైనకి తేలినట్టు అనిపించినప్పుడు ఇలా సోయా చంక్స్‌ని వాటర్ స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లోకి తగినంత పసుపు, ఉప్పు అండ్ గరం మసాలా. ఈ గరం మసాలా ఏంటంటే నేను ఇంట్లోనే ఓన్‌గా అన్ని స్పైసెస్ యాడ్ చేసి చేసుకున్నాను. అందుకే నేను ఆయిల్‌లోకి ఎలాంటి మసాలాస్ యాడ్ చేయలేదు. ఇలా చేయడం వల్ల ఏంటంటే రిషి చిన్న పిల్లలు తినేటప్పుడు నోటికి ఏది తగలకుండా ఉంటది. అండ్ ఆ ఫ్లేవర్స్ ఎంజాయ్ చేస్తారు అని. అండ్ రైస్ కూడా వేసుకొని తగినంత వాటర్ వేసుకొని 2 విజిల్స్ పెట్టుకోవడం. నేనిక్కడ నార్మల్ సోనా మసూరి రైస్ యాడ్ చేస్తున్నా. ఇంకొకటి రిషికి మార్నింగ్ హాట్ వాటర్ ఇస్తాను కదా! దాంట్లోకి శంఖ పుష్పాలు వేసి కొంచెం వేడి చేస్తున్నాను. ఈ సైడ్ అయితే ఇప్పుడు గంజికి నానపెట్టి పెట్టుకున్న పౌడర్ ఒక 10 మినిట్స్ అయినా వాటర్‌లో నానపెట్టి పెడతా. లైక్ మిల్లెట్స్ వేసాను కదా! డైరెక్ట్‌గా ఇవ్వడం కన్నా ఇలా నానపెట్టి ఇవ్వడం బెస్ట్ అని. ఇంకొకటి శంఖ పుష్పాల నీళ్ళు మనకే కాదు లైక్ పిల్లలకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ బ్రైన్ కొంచెం చురుకవుతుందంట ఇలా ఇవ్వడం వల్ల.
ఎప్పుడు ఇవ్వను కానీ, ఎప్పుడైనా ఒక్కొక్కసారి పూలు దొరికినప్పుడు ఇస్తాను. అండ్ చూసారా రైస్ అయితే ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. అండ్ వీడియోలో ఇంత మంచి కలర్ కనిపిస్తలేదు గానీ, డైరెక్ట్‌గా అయితే ఇంకా మంచి కలర్ అండ్ మంచి ఫ్లేవర్ అనిపించింది. చాలా మంచిగా కుదిరింది టేస్ట్ అయితే. రిషి ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. రిషికి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసి తర్వాత బాక్స్ కూడాను ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడైతే రిషికి షూస్ కొన్నామన్నమాట. ఇయర్‌కి ఒక్క 2 షూస్ అయినాను అయిపోతున్నాయి. ఎందుకో తెలియడం లేదు. ఫ్రంట్ దగ్గర కట్ అయిపోతుంది. అందుకే అడుగుతున్నా ఏంటి ఇంత పెద్దది తెచ్చారు అంటే కొంచెం లూజ్‌గా ఉంటాయినా చిరిగిపోకుండా ఉంటాయని చెప్తున్నారు. చూడాలి ఇది ఎన్ని డేస్ పెట్టుకుంటాడో అని. నాకు గుర్తుండి ఫస్ట్ స్టాండర్డ్ ఒక్క ఇయర్ మాత్రమే షూస్ మంచిగా పెట్టుకున్నాడన్నమాట. తర్వాతయితే ఇయర్‌లీ 2 షూస్ కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయింది. ఇంకా రిషి స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లు మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసుకొని, నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి, ఇక్కడ దీపం పెట్టుకుంటున్నాను. నా వరకు ఆహ్, ఎవ్రీడే దీపం పెట్టుకుంటాను కదా! సో, నేను సింపుల్‌గానే పూజ చేసుకుంటాను. పెద్దగా హడావిడి అలా ఏం పెట్టుకోనన్నమాట. అండ్ కార్తీక మాసంలో ఆహ్, ఒక్క మండే మాత్రం కొబ్బరికాయతో దీపం పెట్టుకుంటాను. అండ్ ఈరోజు కాయ కొట్టాను కదా! చూడండి నాకు పువ్వే వచ్చింది. లైక్ ఇదొక బ్లెస్సింగ్ లాగా అనిపించింది. అండ్ ఇక్కడ కాయకైతే నేను పసుపు ఇలా రాసి, పసుపు, కుంకుమ పెట్టుకొని, బియ్యంలో ఒక ప్లేట్‌లో బియ్యం పెట్టుకొని, బియ్యంలో పసుపు, కుంకుమ, పూలు అన్నీ పెట్టుకొని, తర్వాత కాయలోకి ఇలా ఒక ఒత్తిని అంటే 2 ఒత్తుల్ని ఒక ఒత్తిలాగా చేసి వేసి, ఆయిల్ వేసి దీపం పెట్టుకుంటున్నా. ఒక్కొక్కసారి 3 ఒత్తులు కూడా పెట్టుకోవచ్చు. బట్ నేనెందుకో ఈరోజు ఒక్క ఒత్తి చాలని ఇలా 2 ఒత్తుల్ని ఒక ఒత్తిలాగా చేసి పెట్టుకున్నా. సో, మన మనసులోని ఏదైనా కోరికలుంటే కూడా తీరుస్తారంట శివయ్య ఇలా చేస్తే. బట్ నేను ఏ కోరిక కోరుకోలేదు. కానీ మనకేం కావాలో ఆ శివయ్యకి బాగా తెలుసు కదా! సో, డెఫినిట్‌గా ఏదైనా ఉన్నా తనే చూసుకుంటారన్నమాట. ఇంకొకటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇలా కొబ్బరికాయలో దీపం పెట్టుకోవడం. మీకెవరికైనా తెలిస్తే నాకు కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ శివాలయానికి వెళ్ళి పిండి దీపం పెట్టుకోవద్దాం అన్నట్టుగా బియ్యం కడిగి నానబెట్టుకుంటున్నా. అండ్ నేను ఆఫీస్ నుంకొచ్చినాక ఎలాగో దాన్ని ఆహ్, కొంచెం స్ట్రైన్ చేసుకొని పిండి దీపం ప్రిపేర్ చేసుకోవచ్చు అని. నాకు డేలో ఏదైనా ఫేవరెట్ టైమ్ ఉంది అంటే దట్ నా బ్లాక్ కాఫీ టైమ్ అన్నమాట. లైక్ ఎంత ఎంజాయ్ చేస్తానంటే నా బ్లాక్ కాఫీని పట్టుకొని ఎర్లీ మార్నింగ్స్ నాకొక మంచి పాజిటివ్ వైబ్ అండ్ యాక్టివ్ అవుతాను. నేనింకా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇదే చెప్తున్నా మా ఆయనకిక్కడ. సో, ఇలా ఉండింది నా మండే మార్నింగ్ అయితే. మంచిగా పూజ కంప్లీట్ చేసుకున్నాను. వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్.